హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు కాయలండి. మీకు ఐడియా ఉండొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం కొత్తగా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ వినాయకుడికి ఎంతో ప్రీతికరం అండి. ఈ విధంగా చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టేసి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చండి. మరి అది ఎలా తయారు చేసేద్దామో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకొని కొంచెం రోస్ట్ చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో 1/4 కప్పు బెల్లం అండి యాడ్ చేసేసుకొని, వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మిక్స్ చేసేసుకుంటే బెల్లం కరుగుతుందండి. బెల్లం కొంచెం కరిగి ఈ స్టేజ్లో మనము పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ ఇష్టం, మీ వీలుని బట్టి. పచ్చి కొబ్బరి ఉంటే అదే యూజ్ చేయొచ్చు. ఒక 1/4 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి ఆరు ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడుకుతుంది ఆ కొబ్బరి. ఆ తర్వాత ఈ స్టేజ్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 1/2 స్పూను ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే, కొంచెం బ్యాటర్ తీసేసుకొని మనము చేతి వేళ్ల మధ్య ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే బాల్ షేప్ లో ఫామ్ అవుతుందండి. ఈ విధంగా మనకి అంటకుండా గనక ఫామ్ అయ్యిందంటే మనము ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కూల్ చేసేసుకోవాలండి. దీన్ని చల్లార్చుకోవాలి. పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము. ఈలోపు మనము ఇంకొక బౌల్ పెట్టేసుకొని 1.5 కప్పుల వాటర్ యాడ్ చేసేసి మనము ఇప్పుడు లోపల స్టఫ్ చేయాలి కదా. సో అందుకే అది మనకి చప్పగా కాకుండా కొంచెం బెల్లం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా రైస్ ఫ్లోర్ 1 కప్పు యాడ్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేమ్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత మొత్తం మనం హ్యాండ్ తోటి ఈ విధంగా ఒక బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఇది బయట బ్యాటర్ అన్నమాట. ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా జాగరీ మిక్చరు, దాన్ని కొంచెంగా తీసుకొని, కొంచెం కూల్ అయిందండి, కొంచెంగా తీసుకొని ఇలా బాల్ షేప్ లో చేసేసుకొని మొత్తం ఆ బ్యాటర్ ఆ మిక్చర్ మొత్తం బాల్ షేప్ లో చేసేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాం పక్కన. చూడండి, బాల్ ఫామ్ అది మనము స్టఫింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. సో అందుకే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. కొంచెం బాగా ఎక్కువైతే కొంచెం పొయ్యి మీద పెట్టేసుకుంటే కొంచెం అది వేడి అవుతుంది కదా, అప్పుడు మీకు వస్తుంది రావడానికి. మనకి బాగా కూల్ అయితే అలా చేయండి, అవసరం లేకపోతే నో ప్రాబ్లం. ఇలా మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రైస్ ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, అది తీసుకొని ఈ విధంగా కొంచెం బాల్ షేప్ లో చేసేసుకొని ఈ విధంగా చిన్న చందమామ టైప్ లో చేసేసుకొని ఇప్పుడు మనము జాగరీ బాల్ ఉంది కదా, ఆ బాల్ మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా రైస్ ఫ్లోర్ ని మొత్తం దాని చుట్టూ ఫిల్ చేయాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా ఫిల్ చేసేసి బాల్ షేప్ లో ఈ విధంగా రౌండ్ గా చేసుకొని ఇదే విధంగా మనము తీసుకున్న ఆ డవ్ మొత్తం ఈ విధంగానే మొత్తం ఎంతైతే ఉందో అంతా ఈ విధంగా మధ్యలో ఫిల్ చేసేసుకొని మొత్తం చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందామండి. ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఒకసారి గమనించండి, మధ్యలో ఎక్కడ ఓపెన్ అవ్వకూడదండి. మొత్తం ఓపెన్ కాకుండా ఈ విధంగా కొంచెంగా ఆ విధంగా అంటూ ఉంటే, ఫిల్ చేస్తూ ఉంటే మనకి మొత్తం ఫిల్ అవుతుందండి. మొత్తం ఫిల్ అయిన తర్వాత 1-2 సార్లు కనుక మనము బాల్ షేప్ లో చేసుకున్నామంటే ఈ విధంగా 2 చేతుల మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వస్తుందండి. వీటన్నిటిని మనం పక్కన పెట్టేసుకొని
చూడండి ఒకసారి మొత్తం ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనం బాస్మతి రైస్ అండి తీసుకుంటుంది. బాస్మతి రైస్ ఒక 15 to 20 minutes నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దానిలో ఉన్న వాటర్, ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి బాస్మతి రైస్ వేసుకొని ఈ విధంగా మనం ఇందాక బాల్స్ చేసుకున్నాం కదా, రైస్ ఫ్లోర్ బాల్స్, ఆ రైస్ ఫ్లోర్ బాల్స్ని మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం రైస్ తీసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా వాటి మీద దొర్లించామనుకో, ఈ విధంగా మొత్తం వాటన్నిటికీ రైస్ పడుతుందండి, అతుక్కొని ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనము ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లో ఈ బాల్స్ అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇప్పుడు ఇడ్లీ మేకర్ ఉంది కదా, ఇడ్లీ కుక్కర్ ఉంది కదా, దానిలో వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 to 20 minutes ఆవిరి మీద కుక్ చేసుకుందామండి. ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసేసుకొని చూడండి అవి కుక్ అయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. కుక్ అవుతాయండి ఖచ్చితంగా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటిని కొంచెం చల్లారనిచ్చి మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు గణేశునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ జిల్లేడికాయలు రెడీ అండి. ఈ విధంగా ఒకసారి హాఫ్ కట్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా వినాయకుడికి ప్రసాదంగా నివేదించి మీరు కూడా తినేసేయొచ్చండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.